చూసారుగా, అది రేవంత్ రెడ్డి మజాక. ఇప్పుడు ఎవడైనా నిలబెట్టేవాడు కావాలి కానీ హైదరాబాద్ని ఈ విధంగా కూలగొట్టేవాడితో ఏమవుతుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ఒక భయంకరమైన నెగిటివిటీని మూటగట్టుకుంటాడు ఇతను. మేలు చేయబోయి కీడు చేస్తుంది. ఇప్పుడు ఏం మేలు జరగబోతుంది? ఉన్నదంతా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఫార్మా, ఐటీ, రియల్ 3 రంగాలు. నగరాన్ని ఎంత వైల్డ్గా ఎవాపరేట్ చేయాలి అనేది చూసి దాన్ని విస్తరింపజేసుకుంటూ రావాలి. ఇప్పుడు మొత్తం ఎగిరిపోయేసరికి ఏమైపోయింది? తగ్గిపోయింది. 1105 జూలై నెలలో రిజిస్ట్రేషన్ జరిగితే ఆగస్టులో ఏంది, అదే కోట్లల్లో 785 కోట్లు మాత్రమే మొత్తం ఎగిరిపోయినాయి. ఇతనికి ఇప్పుడు ఎవరు చెప్పగలరు? అక్కడ చూస్తే అమరావతి నిండా మునిగిపోయింది మొత్తం టోటల్